Question. భారతదేశంలోని ఏ సంస్థ యొక్క కేంద్రాలను ప్రభుత్వం మూసివేయాలని యోచిస్తోంది? Option A. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఇన్స్టిట్యూట్, Option B. నేషనల్ పోలియో సర్వైలెన్స్ నెట్వర్క్, Option C. నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, Option D. నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. The correct answer is నేషనల్ పోలియో సర్వైలెన్స్ నెట్వర్క్. Question. ఏ రాష్ట్రం ఇటీవల ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై వ్యాట్ను 4%కి తగ్గించింది? Option A. జార్ఖండ్, Option B. పశ్చిమ బెంగాల్, Option C. బీహార్, Option D. ఒడిశా. The correct answer is బీహార్. Question. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ భారతదేశంలోని ఏ పురాతన పర్వత శ్రేణులను పునరుద్ధరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది? Option A. హిమాలయాలు, Option B. పశ్చిమ కనుమలు, Option C. ఆరావళి, Option D. తూర్పు కనుమలు. The correct answer is ఆరావళి. Question. మిస్సైల్ ట్రాకింగ్ ఉపగ్రహాల కోసం బే సిస్టమ్స్కు $1.2 కోట్ల ఒప్పందాన్ని ఏ అంతరిక్ష సంస్థ ఇచ్చింది? Option A. నాసా, Option B. ఇస్రో, Option C. స్పేస్ ఫోర్స్, Option D. ఇస్రో. The correct answer is స్పేస్ ఫోర్స్. Question. లడెక్ ఇటీవల సాంస్కృతిక మరియు పరిపాలనా సంస్కరణలో ఎన్ని భాషలను అధికారికంగా ప్రకటించింది? Option A. 3, Option B. 4, Option C. 5, Option D. 6. The correct answer is 5. Question. రాబోయే యాక్సియం 4 మిషన్లో మైక్రోగ్రావిటీ పరిశోధన ప్రయోగాలను ఏ సంస్థ యొక్క గగనయాత్రి నిర్వహించనున్నారు? Option A. నాసా, Option B. ఇస్రో, Option C. ఇస్రో, Option D. JAXA. The correct answer is ఇస్రో. Question. ప్రాణాంతక రక్తం గడ్డలను ఎదుర్కోవడానికి ఏ సంస్థ కృత్రిమ ఎంజైమ్ను సృష్టించింది? Option A. ఎయిమ్స్, Option B. IIT ఢిల్లీ, Option C. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, Option D. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్. The correct answer is ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. Question. కేంద్రం ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త రిజర్వేషన్ మరియు డొమిసైల్ నియమాలను ప్రకటించింది? Option A. జమ్మూ మరియు కాశ్మీర్, Option B. లడఖ్, Option C. చండీగఢ్, Option D. ఢిల్లీ. The correct answer is లడఖ్. Question. ఏ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగల STS కోసం ప్రత్యేక కమిషన్ను ఆమోదించింది? Option A. మధ్యప్రదేశ్, Option B. ఛత్తీస్గఢ్, Option C. మహారాష్ట్ర, Option D. ఒడిశా. The correct answer is మహారాష్ట్ర. Question. 2027 జనాభా లెక్కలు ఎక్కడ ప్రారంభమవుతాయి మరియు అందులో ఏమి ఉంటాయి? Option A. ఢిల్లీ, జనాభా లెక్కింపు మాత్రమే. Option B. ముంబై, జనాభా మరియు ఆర్థిక సర్వే. Option C. జమ్మూ కాశ్మీర్ మరియు ఉత్తరాఖండ్, జనాభా మరియు కుల గణన. Option D. చెన్నై, జనాభా మరియు గృహ సర్వే. The correct answer is జమ్మూ కాశ్మీర్ మరియు ఉత్తరాఖండ్, జనాభా మరియు కుల గణన. Question. బ్రిటన్ ఏప్రిల్ 2026 నాటికి ఏ దేశానికి 1,00,000 డ్రోన్లను పంపిణీ చేయడానికి యోచిస్తోంది? Option A. పోలాండ్, Option B. ఉక్రెయిన్, Option C. లిథువేనియా, Option D. ఫిన్లాండ్. The correct answer is ఉక్రెయిన్. Question. భారతదేశం ఏ దేశంతో కీలక రంగాల్లో సంబంధాలను పెంచుకునే మార్గాల గురించి చర్చిస్తోంది? Option A. ఫ్రాన్స్, Option B. యునైటెడ్ స్టేట్స్, Option C. యునైటెడ్ కింగ్డమ్, Option D. జర్మనీ. The correct answer is యునైటెడ్ కింగ్డమ్. Question. భారత్ చేతిలో ఓటమి చవిచూసిన తర్వాత ఏ దేశం HQ-19 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనాలని చూస్తున్నట్లు సమాచారం? Option A. ఇరాన్, Option B. చైనా, Option C. పాకిస్తాన్, Option D. టర్కీ. The correct answer is పాకిస్తాన్. Question.
ఏ సంస్థ ఇటీవల 1 గిగావాట్ అస్సాం సోలార్ ప్రాజెక్ట్ కోసం $434 రుణాన్ని రద్దు చేసింది? Option A. ప్రపంచ బ్యాంకు, Option B. IMF, Option C. ADB, Option D. బ్రిక్స్ బ్యాంకు. The correct answer is ADB. question. UNSC యొక్క తాలిబాన్ ఆంక్షల కమిటీకి పాకిస్తాన్ అధ్యక్షత వహించనుందా? Option A. చైనా, Option B. యునైటెడ్ స్టేట్స్, Option C. పాకిస్తాన్, Option D. రష్యా. The correct answer is పాకిస్తాన్. question. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఏ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి? Option A. జూన్ 21, Option B. జూలై 1, Option C. జూలై 21, Option D. ఆగస్టు 1. The correct answer is జూలై 21. question. ఏ దేశ రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఇటీవల భారతదేశంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు? Option A. యునైటెడ్ కింగ్డమ్, Option B. యునైటెడ్ స్టేట్స్, Option C. ఆస్ట్రేలియా, Option D. ఫ్రాన్స్. The correct answer is ఆస్ట్రేలియా. question. ఏ దేశం ఇటీవల బంధువును ఒక కీలక చట్టం నుంచి తొలగించి ఫ్రీడమ్ ఫైటర్స్ను పునర్నిర్వచించింది? Option A. నేపాల్, Option B. శ్రీలంక, Option C. బంగ్లాదేశ్, Option D. మయన్మార్. The correct answer is బంగ్లాదేశ్. question. భారత ప్రభుత్వం ఏ అంశంపై కొత్త జాతీయ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది? Option A. పిల్లలు, Option B. సీనియర్ సిటిజన్లు, Option C. మహిళలు, Option D. భిన్న సామర్థ్యం గలవారు. The correct answer is సీనియర్ సిటిజన్లు. question. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అధ్యక్ష పదవిని భారతదేశం ఏ కాలానికి గెలుచుకుంది? Option A. 2024 నుండి 27, Option B. 2025 నుండి 28, Option C. 2026 నుండి 29, Option D. 2027 నుండి 30, The correct answer is 2025 నుండి 28.